ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, వయసుతో సంబంధం లేదని విజయవాడకు చెందిన కనగాల మల్లికార్జునరావు నిరూపిస్తున్నారు. 7 పదుల వయసులోనూ మాస్టర్ అథ్లెటిక్స్లో పాల్గొని పతకాల పంట పండిస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి మారథాన్లలో సత్తా చాటుతూ మెడళ్లు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. భార్య మృతితో ఒంటరితనానికి లోనైన కనగాల మల్లికార్జునరావు స్నేహితుడి సలహాతో ఉదయపు నడక ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. అప్పుడు సభ్యత్వం లేక అందులో పాల్గొనలేకపోయారు మల్లికార్జునరావు. వెంటనే సభ్యత్వం తీసుకుని ఆ తర్వాతి సంవత్సరం జరిగిన జిల్లా స్థాయి నడక పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. అప్పటి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఇప్పటి వరకు 53 పతకాలు సొంతం చేసుకున్నారు. అందులో దాదాపు 30 వరకు బంగారు పతకాలున్నాయి. శ్రీనివాస్ గారండి మా ఫ్రెండ్ లైలా కాలేజీలో గ్రౌండ్ వాకింగ్ తీసుకెళ్ళాడండి. ఆ సంవత్సరం వాకింగ్ చేస్తే ఉగాదికి కాంపిటీషన్స్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో నన్ను పాల్గొనేలేదండి. మళ్ళీ 2వ సంవత్సరం మెంబర్షిప్ కట్టానండి. బాగా ప్రాక్టీస్ చేసి ప్రతి సంవత్సరం ఆల్ ఫస్ట్ మందేనండి. ఆ తర్వాత మారథాన్లు చేయడం మొదలు పెట్టాను. ప్రతి మారథాన్లో పాల్గొంటున్నానండి. అన్ని ఏ కాంపిటీషన్ వచ్చినా రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళిపోవటమే. పొద్దున్నే 3ంటికి లేస్తానండి. 3ంటికి లేచి అది చేసేసి కూసేపు యోగా చేసుకుని 4ంటికి సైకిల్ వేసుకెళ్తాను. సైకిల్కి 40 సంవత్సరాలు అండి. నాకు 80 సంవత్సరాలు ఇప్పుడు. ఆ తర్వాత మాస్టర్ ఏజ్ బేకరం ఇస్తారండి. దాంట్లో కూడా నేషనల్ వరకు ఇవన్నీ ఇంటర్నేషనల్ చాలా ఖర్చు అయిపోయింది. అసలేదండి 53 మెడలు వచ్చినాయండి ఇప్పటికి. 30 గోల్డ్, మిగిలిన మామూలు బ్రౌన్, థర్డ్, సెకండ్ అండి. ఇప్పుడు కాకినాడలో పెడుతున్నానండి మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్. దాంట్లో కూడా పాల్గొంటున్నాను. గోల్డ్ మెడల్ తీసుకొస్తాను. నేషనల్ కూడా చేస్తాను సార్. నేషనల్ కూడా విన్ అవుతాను. మరో 2 నెలల్లో 8 పదుల వయసులో అడుగు పెట్టనున్న మల్లికార్జునరావు తెల్లవారుజామున 3 గంటలకు లేచి సైకిల్ మీద గ్రౌండ్ కి వెళ్లి వాకింగ్ చేస్తారు. ఆ తర్వాత రన్నింగ్ పూర్తి చేసి వివిధ రకాల కఠినమైన యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ రన్నింగ్, సైక్లింగ్, వ్యాయామం, యోగా లాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావని ఆయన అంటున్నారు. శరీరం సహకరించేంత వరకు వ్యాయామం, వాకింగ్ చెయ్యాలని ప్రజలకు మల్లికార్జునరావు సూచించారు. డెబ్బై 79 ఏళ్ల వయసు దాటిన రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించడం చాలా గర్వంగా ఉందని మల్లికార్జునరావు మిత్రులు, సన్నిహితులు అంటున్నారు. తక్కువ సమయంలోనే 21, 10, 5 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అమరావతి రన్నర్స్లో మల్లికార్జునరావు గారు ఒక కీలకమైనటువంటి సభ్యుడు అని చెప్పొచ్చు అనమాట. ఆయన ఎక్కడైనా పార్టిసిపేట్ చేయండి, ఆయన అంటే ప్రైజ్ సంపాదించుకునే వస్తారనమాట. యంగ్ అథ్లెటిక్స్ కూడా ఆయనతో పోటీ పడలేని స్థాయిలో ఆయన రాణిస్తూ ఉంటారు. 80 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండడం అనేది నేను నా కళ్ళారా రోజు చూసి మాకెంతో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. రోజు పొద్దున్నే లేచి చాలా డిసిప్లైన్డ్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, సైక్లింగ్కి వెళ్తారు. కోవిడ్లో కూడా ఇంట్లోనే ఉండి సూర్య నమస్కారాలు, రన్నింగ్లు చేస్తుంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఉన్న బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు మనకి వర్క్ స్ట్రెస్ మీద, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, బిజినెస్ మీద కానీ, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేదండి. ఈ ఏజ్లో కూడా ఈయన ఇప్పుడు ఉన్న యూత్కి ఇన్స్పిరేషన్. ఆయన నేషనల్కి, ఇంటర్నేషనల్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి మంచిగా గోల్డ్ మెడల్ తేవటం మాకు విజయవాడ వాసిగా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని మల్లికార్జునరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.